వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో సోమవారం డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలను కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తర్ఫీదిస్తున్నామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు అభినందించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి జ్యోతి మాట్లాడుతూ కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పొందే విధంగా విద్యను అందించిన ఘనత దంతులూరి నారాయణరాజు కళాశాలకు ఉందని అన్నారు. కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. దంతులూరి నారాయణరాజు కళాశాలలో ఈరోజు డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలు ఇప్పుడు ఉదయం 11 గంటలకే విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీని అనుగుణంగా విద్యార్థులను ట్రైనింగ్ ఇస్తున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. మా యొక్క కళాశాలలో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయడమై కాకుండా సమాజంపై బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని, అంతేకాకుండా తమ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ సాధనకు కావలసిన అన్ని రకముల సదుపాయాలు తమ కళాశాల యాజమాన్యం ఖర్చుకి వెనకాడకుండా కల్పిస్తున్నాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుని అన్ని పర్మిషన్లకి అప్లై చేస్తున్నామని సందర్భంగా చెప్తున్నాం. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు గారు కూడా ఈ సందర్భంలో వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి జ్యోతి గారు స్పెషల్ డ్రైవ్ కూడా మొన్న జనవరి నెలలో జరిపించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ అనేది మనం యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళని స్పెషల్ గా పర్మిషన్ తీసుకుని 2004 నుంచి ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ సెమిస్టర్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళ యొక్క డిగ్రీ కోల్పోయారో వాళ్ళందరికీ అవకాశం మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చేలాగా 2004 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరికీ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్ పెట్టి ఆ రిజల్ట్స్ కూడా 99% రిజల్ట్స్ రావటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం అని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. దాంట్లో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని వాళ్ళకి మన డిగ్రీ సర్టిఫికెట్ వాళ్ళ చేతికి వచ్చి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా అవకాశం కూడా ఈసారి మేనేజ్మెంట్ యూనివర్సిటీతో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ తీసుకుని స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం కూడా జరిగిందని సభాముఖంగా తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం 6th సెమిస్టర్ రిజల్ట్స్ 100% ఉత్తీర్ణ రావటం నిజంగా ఈ కాలేజ్ చరిత్రలో ఇది ఒక మైలురాయి కిందే అనుకోవచ్చు అని ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం. అన్ని సెమిస్టర్స్ లెక్కేసుకుంటే బీకామ్ కంప్యూటర్ 79%, బీకామ్ జనరల్ 75%, బీఎస్సీ 78%, బిఏ 75% ఉత్తీర్ణత సాధించామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. అనేక పేద విద్యార్థులకు విద్యను కల్పించడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించి అనేక విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నటువంటి సంస్థ మా డిఎన్ఆర్ కళాశాల అని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. ఇలాంటి కళాశాలలో మరి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి వారి జీవితంలో సక్సెస్ అవి మాకెంతో పేరు తీసుకొస్తారని నేను విశ్వసిస్తూ సెమిస్టర్ మరియు తదితర సెమిస్టర్లకు సంబంధించిన రిజల్ట్ ఆల్రెడీ మా కళాశాల వైస్ ప్రెసిడెంట్ శ్రీ పాండురంగరాజు గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. కాలేజీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు రిజల్ట్స్ అన్ని కూడా వారు సమీక్షించారు. ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్సే కాకుండా వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్లేస్మెంట్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్స్ అనేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ మధ్యన కండక్ట్ చేసినటువంటి క్యాంపస్ డ్రైవ్లో ఆల్రెడీ మొత్తం మాకు ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్
irrespective of the result declared, 80% of the students కి మేము ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాం. మా కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థికి తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఆర్డర్తో సహా పంపించాలనేటువంటి యాజమాన్యం వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయానికి అనుగుణంగా కళాశాల సిబ్బంది నిరంతరం కూడా శ్రమిస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. డిఎన్ఆర్ కళాశాల కేవలం ఒక కన్వెన్షనల్ కోర్సు, అదేవిధంగా టెక్నికల్ కోర్సు, లా కోర్సు, అదేవిధంగా జూనియర్ ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవి కాకుండా వాటితో పాటుగా వైద్య విద్యను కూడా మనం సమాజానికి అందించాలనేటువంటి ప్రధాన ఆశయం మేనేజ్మెంట్ ఉంది. అందులో భాగంగా ఈ 2006-07 సంవత్సరం నుంచి బిఎస్సి నర్సింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొంత మేరకు అంటే 70% వరకు మాకు పర్మిషన్స్ వచ్చాయి, ఇంకా 30% వరకు పర్మిషన్స్ డ్యూ ఉన్నాయి. అంచేత ఆ పర్మిషన్స్ కూడా వస్తాయనేటువంటి ఆలోచనతో ఉన్నాం. రావడానికి 100% కూడా అవకాశం ఉంది. అందుచేత 2006-07 సంవత్సరం నుంచి నర్సింగ్ కాలేజీకి సంబంధించి కూడా మేము ప్రవేశం కల్పించుకుంటాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమిటంటే, గతంలో నర్సింగ్ విద్యకు సంబంధించి విద్యార్థులు నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు, కానీ ఈ సంవత్సరం నుంచి దాన్ని నీట్ ఎగ్జామినేషన్ మార్చారు. అంచేత ఈ సంవత్సరం ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్స్ రాశారో వాళ్ళలో ఎవరికైతే మనకి ఈ ఎంబీబీఎస్ వాటిలో సీట్లు రాలేదో అట్లాంటి వాళ్ళు ఈ బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని నేను ఈ పత్రికా ముఖ్యంగా మీకు తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా మరియు మన రాష్ట్రంలో ప్రధానమైన విద్యా సంస్థ మన డిఎన్ఆర్ కళాశాల. ఈ రిజల్ట్లో మన 6th సెమిస్టర్లో 100% ఉత్తీర్ణత, అన్ని సెమిస్టర్లు కలిపి మా విద్యార్థులు మొత్తం 416 మంది అటెండ్ అయితే 323 మంది అంటే ఇంచుమించు 78% ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరినీ మా తరఫున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ 17వ వార్షిక మహోత్సవ వేడుకలు సోమవారంతో ముగిశాయి. ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో పురోహితులు కాశీబొట్ల మణికంఠ శర్మ బ్రహ్మత్వంలో గ్రంథి చినతాతారావు దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి కలసముల ఊరేగింపు, మహాకుంభాభిషేకం, మహానివేదన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి వెండి పీఠానికి సమర్పించిన సుమారు 7 కేజీల వెండితో తయారు చేసిన వెండి పీఠాన్ని అమ్మవారికి అలంకరణ చేశారు. గ్రంథి రవితేజ, స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి దర్శించుకున్నారు. కష్టతరమైనది. ఇక్కడ ఈ గుళ్ళోకి నేను ఎప్పుడూ రాలేదు. మాది గోదావరి మండల కోనసీమ ఏరియా. మణికంఠ గారి భార్య
ఈశ్వర హర 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 మహాదేవ శంభో శంకర హర హర పార్వతీ పరమేశ్వర శ్రీ చక్ర సహిత బాలాతు సమవర ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహాయ సహకారంతో ప్రధాన దాతగా గ్రంథి చింతాతారావు గారు జననీ పార్వతి గారి దంపతులచే పురోహితులు కాశీభట్ల మణికంఠ శర్మ గారి బ్రహ్మత్వంలో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేదోక్తంగా అమ్మవారికి 3 రోజుల నుంచి విశేషమైన అర్చనా కార్యక్రమాలు. ఈరోజు మహాకుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. అలాంటిది 17వ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆలయం నిర్మించిన తర్వాత ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పంతో గ్రంథి చింతాతారావు గారి దంపతులు వారు సౌజన్యంతో వారి చేతుల మీదుగా మరి అమ్మవారికి నిన్నటి నుంచి విశేష అర్చనలు, అలాగే ఈరోజు అమ్మవారికి అభిషేకము, కుంభాభిషేకము, 1008 బూర్లతో అమ్మవారికి శిఖరానికి అభిషేకము, అలాగే ఇత్యాది అలాగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అమ్మవారికి ఈరోజు దాతలు సహకరించినటువంటి ఎక్కడెక్కడ అమెరికా, ఢిల్లీ, హైదరాబాదు, అలాగే మెంటోవర్ తోటి వాస్తులు అందరూ భీమవరపట్నం దాతలందరూ వాళ్ళు తోచిన విధంగా 100 గ్రాములు, అర కేజీ, కేజీ చొప్పున ఇచ్చి మరి వెండిపీఠానికి ఈరోజు మరి ఆలయ కమిటీ సంకల్పించేసినటువంటి వెండిపీఠం కూడా ఈరోజు ధరించడం జరిగింది. అందరూ లోకమంతా సుభిక్షం ఉండాలి, గ్రామం అంతా బాగుండాలి, మెంటోవర్ తోటలో గ్రామస్తులందరూ బాగుండాలి అని సంకల్పంతో ఆలయ కమిటీ వారికి మీ దాతలు ఇంకా ఎంతో సహాయసహకారం అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధిలో మంగళ వాయిద్యాలతో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని ఉత్సాహంగా లాగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నెల్లూరు జిల్లా సంఘం మండలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. అమరావతి ప్రాజెక్టు చంద్రబాబుకు ఆయన బృందానికి ఒక బంగారు బాతుగా మారింది. తీవ్ర స్థాయిలో విమర్శలకు పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. కోనసీమ జిల్లా అమలాపురంలో క్రైస్తవ సంఘాల నిరసన ర్యాలీ. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని, కొత్తగా తీసుకొచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్.
ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.